హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక్కొక్కరికి కూడా అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించింది. మరి ఈ పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులు అయితే మొదలయ్యాయి. మరి ఈ పథకం గురించి క్లారిటీగా ఇక్కడ సమాచారాన్ని తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. దయచేసి తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు మీ సునీత వెంకట్ క్రియేషన్ ద్వారా. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా చాలా ఇంపార్టెంట్ పథకం. ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందారో వారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ప్రూఫ్గా పెట్టి అప్లై చేసుకోండి. ఇంకా స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు పాత రైస్ కార్డును పెట్టి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటో మరియు ట్యాక్సీ, క్యాబు కలిగి ఉన్నారో వారంతా కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క పథకానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ రోజులోపు వెళ్ళండి. గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులే మీకు సమయం ఉంది. ఈ 3 రోజులు అంటే 18, 19, 20 సాయంత్రం 5 గంటల వరకు కూడా మీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. కొత్తవారు మాత్రమే మరి దరఖాస్తు అనేది చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అక్టోబర్ 1వ తారీఖున దసరా కానుకగా ఈ 15,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. మరి ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. దానికంటే ముందు గతంలో కూడా ఈ పథకం అనేది ఉంది. వాహన మిత్ర అనే పథకం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. మరి గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది ఆటో డ్రైవర్లందరికీ కూడా. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. మరి గత ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి 2,75,000 మంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం వెరిఫికేషన్ మాత్రమే చేసుకుంటే చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే అందించడం జరిగింది. అంటే ఆల్రెడీ వెరిఫికేషన్కి సంబంధించిన జాబితా అనేది సిద్ధంగా ఉంది. మరి పాత వాళ్ళంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క 15,000 వస్తాయి. ఇలా కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు. నేను గత వీడియోలో కూడా మీకు క్లారిటీగా చెప్పాను. చాలామంది ఆటో డ్రైవర్లు ఆటో అమ్మేసి ఉండవచ్చు, లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఆటో ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు, లేకపోతే మరే ఇతర సమస్యలు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుంది నిజంగా వీళ్ళ దగ్గర ఆటో ఉందా లేదా, అలాగే మనకి ఈ యొక్క వీరి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. మరి 22వ తారీఖున ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దానికంటే ముందు ఎవరైతే 2,75,000 మంది ఉన్నారో వారు అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు ఒక పని చేయాలి. ఆ ఒక పని ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. మరి దానికంటే ముందు ఇక పాత వాళ్ళకు సంబంధించి అప్డేట్ అయ్యేదన్నమాట. 27 మరి పాతవారు ఏం చేయాలి, 2,75,000 మంది వెరిఫికేషన్ అనేది చేయించుకుంటేనే మీకు ఈ యొక్క 15,000 రూపాయలు వస్తాయి, లేకపోతే 15,000 రావు. మరి మీరు వెరిఫికేషన్ అనేది ఎలా చేయించుకోవాలి అనేది చెప్తాను. అలాగే కొత్తవారు అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఆల్రెడీ దరఖాస్తులు ప్రారంభం అయిపోయినాయి. 10 గంటల నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కనుక మీరు ఇప్పుడు చూస్తుంటే మీ వాళ్ళకి ఎవరికైనా ఇంకా తెలియకుండా ఉంటే కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 3 రోజుల్లోపు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి 5 రకాల ప్రూఫ్స్ కావాలి. మరి 5 రకాల ప్రూఫ్స్ ఏవని చూస్తే ముఖ్యంగా మొట్టమొదటిది స్మార్ట్ రేషన్ కార్డు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చి ఉంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పెట్టండి, లేదా పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డు పెట్టండి. రేషన్ కార్డు అనేది ఉండాలి. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 కంపల్సరీ ఉండాలన్నమాట. ఫిజికల్గా మీరు ఇవ్వాల్సినటువంటి ఇవి 3 అన్నమాట. ఇవి 3తో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అలాగే ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ కార్డు ఇవి ఉండాలన్నమాట. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు,
బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఆర్సీ కార్డు, ఈ 5 రకాల ఇవి కూడా మీ సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 5 రకాల ప్రూఫ్స్ రెడీగా చేసుకోండి. ఈ 5 రకాల ప్రూఫ్స్ జిరాక్స్ తీసుకోండి. ఒరిజినల్ కూడా తీసుకొని నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు. మీకు అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి అంటే మీ ఆటో అంటే మీ పేరు వివరాలన్నీ అన్నీ కూడా ఎంటర్ చేసేసి దాంట్లో రాసేసి అప్లికేషన్లో మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ యొక్క బండి ఆర్సీ జిరాక్స్ ఇవన్నీ కూడా 5 రకాల జిరాక్స్లు అప్లికేషన్ అటాచ్ చేసి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర కనుక ఇచ్చేస్తే ఆయన మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు. అర్థమైందా? ఆ వివరాలన్నీ కూడా నమోదవుతాయి. నమోదైన తర్వాత మీకు 22 నుంచి వెరిఫికేషన్ అనేది మొదలవుతుంది. అంటే 18, 19, 20 శుక్రవారం సాయంత్రం లోపు చేసుకోవాలి. 5 గంటల లోపు మాత్రమే సమయం ఉంటుంది. శుక్రవారం 5 గంటల్లోపు అప్లై చేసుకున్న తర్వాత 22వ తారీఖున మీకు వెరిఫికేషన్ అనేది వస్తాయి. వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఆటో ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఇవన్నీ కూడా ఫిజికల్గా ఒకసారి చెక్ చేస్తారు. ఆటో మీ పేరు మీద ఉందా లేదా, ఏపీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ కూడా చెక్ చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించి 24వ తారీఖున వచ్చేటువంటి ఫైనల్ జాబితాలో మీ పేరు ఉండేటట్లు ప్రభుత్వం అయితే సిఫారసు చేస్తుంది. అంటే 24వ తారీఖున వచ్చే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు 15,000 రూపాయలు అయితే అందుతాయి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకొని మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా 15,000 రూపాయలు వస్తాయి. కొత్త వారికి జరిగేటువంటి ప్రాసెస్, ఈ కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారు 5 రకాల ప్రూఫ్స్ తీసుకొని ఈరోజే సచివాలయానికి వెళ్ళి వీడియో చూసిన తర్వాత కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక పాతవారు ఎవరైతే ఉన్నారో 2,75,000 మంది ఉన్నారో వారికి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత మీ దగ్గర ఈకేవైసీ తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వేలిముద్ర అనేది తీసుకుంటారు. ఈకేవైసీ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా 15,000 రూపాయలు జమ అవుతాయి. ఈకేవైసీ వేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావు. కొత్త వారు కూడా ఈకేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ దగ్గరికి ఈకేవైసీ తీసుకుంటారు. ఈకేవైసీ కనుక ఓకే అయిపోయిందంటే పాతవారు ఎవరైతే 2,75,000 మంది ఉన్నారో ఈ 2,75,000 మందికి కూడా ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీ యొక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు మీద ఆటో ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆటో ఒకరి పేరు మీద ఉండి మీద డ్రైవింగ్ లైసెన్స్ ఇంకొకరి పేరు మీద ఉన్నా కూడా అది కూడా మీ కుటుంబ సభ్యులే మీ రేషన్ కార్డులో ఉంటేనే ఇది డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ వాహన మిత్ర పథకం ద్వారా 1వ తారీఖున 15,000 రూపాయలు డబ్బులు పడతాయి. ఈ రోజు నుంచి 19వ తారీఖు 5 గంటల లోపు అప్లై చేసుకోండి. మరి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.